ఎందుకు తీసుకుని చెప్పండి. మనం చెప్తుంటాం. మీ పేరు సార్? యేసు అనే వ్యక్తి, ఆయన దగ్గర చాలా కమిట్మెంట్ ఉంది, డ్రీమ్ ఉంది, డిజైర్ ఉంది, అన్ని ఉన్నాయి. సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి. ప్రతిసారి వచ్చి రంజిత్ నీ కష్టాలు ఉన్నాయి, నీ సమస్యలు ఉన్నాయి, నీ బాధలు ఉన్నాయి, నీ కాకపోతే నేనేం చెప్తాను, నేను చాలా బిజీ. ఏ బిజీ? నా మొత్తం కలిపితే నెల మొత్తం కలిపితే 10,000 రాదు. మొత్తం ఈ తెల్ల వరకు మధ్యాహ్నం పోదు, రాత్రి పోదు, నైట్ కూర్చోండి. నేనేమంటాను, నాకు బిజీ. ఎందుకు రాలేకపోతే చెప్పండి. నా నెత్తి మీద శరీరుడు చెప్పండి. ఎప్పుడు దిగుతుంది? ఎప్పుడు దిగుతుంది? ఎప్పుడు దిగుతుంది సార్? 10,000 చెక్కు, 20,000 చెక్కు, 30,000 చెక్కు, 50,000 చెక్కు, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు అదే చేసిన వ్యక్తి నా పక్క నుంచి మంచి లగ్జరీగా వెళ్ళిపోతే రంజికి రాదు. వర్షం పక్కన సిగ్నల్ పడలే. నేను మా పిల్లలతో వర్షంలో బొక్కు పడ్డది, ఎప్పుడు అయిపోతుంది. ఆ పంట నేను కూర్చోను, ఏసీ గారు పిల్లలతో కార్లో ఫుల్గా ఏసీ పెట్టుకొని మంచి పాట ఆయన కూర్చోండి. సడన్గా ఏసీ నిర్వహించి హాయ్ రంజిత్ ఎలా ఉన్నావు అని అడుగుతున్నాడు. నా పిల్లలు కూర్చోను, ఎవరు ఆయన ఎవరు మిమ్మల్ని అక్కడికి కారు అడుగుతుందంటే అప్పుడు చెప్తున్నాడు, నా నెత్తి మీద శని చూడడం కదా, మా ఇంటికి వచ్చి కూర్చుంటే నేను వద్దు వద్దాను కదా. ఆయన ఈ రోజు ఆ కారు చూసుకుని నేను మాత్రం ఏం చేస్తాను, ఈ సైకిల్ బండి మీద తిరుగుతుంది. అప్పుడు మళ్ళీ అబ్బాయి ఎందుకు మనం చేయలేదంటే మరి ఏం చేస్తాను గ్రహస్థితి, ఇప్పుడు కానీ పిల్లలు ఇప్పుడు కానీ స్టార్ట్ చేస్తాను, ఇంకా స్టార్ట్ చేయను. లవ్ ప్రేమ, భార్య మీద, పిల్లల మీద, తల్లి మీద, మన చుట్టుపక్కల మన ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉంటే మనకు పనికిరాన్ని ఎక్కడ పెట్టడం. ఆ పనికిరాంతి అంటే ఇగో. ఏ పక్కన పెట్టదా? అప్పుడు సాధకు వెళ్ళి సార్ వేసారు, తప్పు చేశారండి, క్షమించండి, నేను మళ్ళీ వచ్చేయాలనుకున్నాను అని అప్పుడు వెళ్తానండి. నా నెత్తి మీద ఇగో ఉన్నంత వరకు నేను అడుగుతుంటాను, నా ఫ్యామిలీ కూడా అడుగుతుంటాను. సో ఈ రోజు మీరు నిజంగా గెలవాలంటే మీ దగ్గర పెద్ద ఉండవలసింది హెల్పర్ లవ్, ప్రేమ. ఈ రోజు ఎవరికైతే ఫ్యామిలీ పట్ల ప్రేమ ఉంటుందో, నా కుటుంబం బాగుండాలి అనుకుంటారో, మళ్ళీ చెప్తారు మా నాన్న చనిపోతున్నప్పుడు దహన సంస్కారాలు కూడా నా డబ్బులు లేదు, కానీ ఈ రోజు నా పిల్లలకి డిసైడ్ అయ్యాను, చనిపోయే లోపు 2 కోట్లున్నారు, తల 100 కోట్లు వాళ్ళకోవడం వల్ల 200 కోట్లు సంపాదించే గ్లోబ్ తీసుకురా. ఆ గ్లోబ్ లో వాళ్ళ దేశంకి వెళ్ళి చదువుతారంటే ఎస్ ఈ రోజు ఈ క్షణంలో వీళ్ళు హ్యాపీగా చదువుకోవడానికి రెడీ ఉన్నాం. ఫలాని ప్లాన్ కన్నా చెప్పడం ప్రేమ కాదండి. ప్రేమ అంటే లవ్ గురించి లవ్ కన్నా కాదండి. కుటుంబం కోసం ఏదైనా చేయడానికి సిద్ధం, అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ మనం గెలవాలి, సాధించాలంటే మొట్టమొదటి పాయింట్, మన చేతిలో ఒక అమూల్యమైన చట్టాచలమైన ఆయుధం ఉంది. ఆయుధం పేరేంటి? మొబైల్. ఈ చెత్త మొబైల్ ని చెత్త గుండెలో పెడితే మనం తప్ప మన మొబైల్ మనం డెవలప్ చేసుకోవాలి. మొబైల్ మనం దూరం పెట్టాలి. ఎవరైతే మొబైల్ దూరం పెడతారో వాళ్ళు జీవితంలో ముందుకెళ్తారు. ఎందుకంటే ఈ మొబైల్ చెత్త ఎందుకంటే మొబైల్లో మంచి వస్తాయి, చెడ్డ వస్తాయి. మీరేమి లేదు, పొరపాటున ఒక వీడియో అనుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం కొన్ని వీడియోస్ చూడాలి అని బొరదానికి ఒక మాట అనేసాం. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి తెలియదు, మీకు తెలుసో తెలియదో అది వెంటనే ఏం చేస్తారంటే మీరు ఫేస్బుక్ వెళ్తే జగన్ చూపిస్తుంది, యూట్యూబ్ వెళ్తే జగన్ చూపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా జగన్ చూసి ఒక్కరండి. ఎందుకంటే అది ఆల్రెడీ ఏం చేస్తుంది, మిమ్మల్ని స్టడీ చేసింది. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఒక ఉదాహరణ, పవన్ కళ్యాణ్ అన్నాం అనుకుంటా, వీడియోలు ఏమవుతాయి? పవన్ కళ్యాణ్